హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డబల్ నాట్స్ బాస్కెట్ని ఎలా అల్లాలి అనేది చూపిస్తున్నాను. ఈ బాస్కెట్ని అల్లడానికి బ్లాక్ అండ్ వైట్ కలర్ వైర్లను తీసుకున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి బ్లాక్ కలర్వి 12 వైర్లు తీసుకోవాలి, వైట్ కలర్వి 7 వైర్లను తీసుకోవాలి. ప్రతి వైర్ వచ్చేసి 90 ఇంచెస్ పొడవు ఉండాలి. ఇప్పుడు వైట్ కలర్ వైర్ ఒకటి తీసుకొని సగానికి మడత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రన్నింగ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలత చూసుకొని కొద్దిగా ఉంచుకొని ఫోల్డ్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకోవాలి. కట్ చేసుకున్న వైర్ని రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. బేసిక్ నాట్ని అల్లుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు ఆపోజిట్ వైర్స్ని కొలత చూసుకొని సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా లూజ్ చేసి సమానంగా ఉండేలాగా అల్లుకోవాలి. మొదటి వరుస మొత్తం ఇలాగే చెక్ చేసుకుంటూ అల్లుకోవాలి. అప్పుడు బుట్ట పై భాగం వచ్చేసరికి వైర్లు తగ్గకుండా సమానంగా ఉంటాయి అన్నీ. ఇప్పుడు బ్లాక్ కలర్ వైర్ని తీసుకొని సగానికి మడత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బేసిక్ నాట్ని అల్లుకోవడం అయిపోగానే రెండు ఆపోజిట్ వైర్లని కొలత చూసుకొని చెక్ చేసుకోమన్నాను కదా, ఈ వరుస మొత్తం ప్రతి బేసిక్ నాట్కి ఇలాగే చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. కొద్దిగా లూజ్ చేసి రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్లాక్ కలర్ వైర్ని తీసుకొని సగానికి మడత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ వైర్ని తీసుకొని సగానికి మడత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. దీని తర్వాత మళ్ళీ రెండు బ్లాక్ కలర్ వైర్లను తీసుకోవాలి. ఒకటి వైట్ కలర్ వైర్ని తీసుకొని దాని తర్వాత రెండు బ్లాక్ కలర్ వైర్ తోటి అలా వరుస మొత్తం అల్లుకుంటూ రావాలి.
చూసారు కదా, వరుస మొత్తం అల్లడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. 2 వైట్ కలర్ వైర్లని సమానంగా కొలత చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఒకటి వైట్ కలర్ వైర్ తోటి 2 బ్లాక్ కలర్ వైర్లతోటి వరుస మొత్తం అల్లుకున్నాం కదా. ఇప్పుడు బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలత చూసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్లని అల్లుకోవాలి. ఇప్పుడు వరుస మొత్తం అల్లుకోవడం అయిపోయింది కదా. రన్నింగ్ వైర్ని సమానంగా కొలత చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ముందుగా అల్లుకున్న వైట్ కలర్ రన్నింగ్ వైర్ వరుస ఉంది కదా, దానికి 2 పక్కల అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకొక వరుస మొత్తం అల్లుకోవాలి. చూసారు కదా, బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్ తోటి వరుస మొత్తం అల్లడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. వైట్ కలర్ వైర్ తోటి కొలత చూసుకొని ఎంతవరకు ఉందో అంతవరకు బ్లాక్ కలర్ వైర్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ముందుగా అల్లుకున్న వైట్ కలర్ రన్నింగ్ వైర్కి 2 పక్కల 2 బ్లాక్ కలర్ రన్నింగ్ వైర్ వరుసలు అల్లుకున్నాము. దాని తర్వాత మళ్ళీ అటొక వైరు ఇటొక వైట్ కలర్ వైర్లతోటి అల్లుకున్నాము. అడుగు భాగం మొత్తం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రావాలి. ఇప్పుడు 2 వైట్ కలర్ రన్నింగ్ వైర్లను తీసుకోవాలి. వైర్ పొడుగు వచ్చేసి 100 ఇంచెస్ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 వైర్లను తీసుకొని మడత పెట్టి వైట్ కలర్ వైర్ని ఆ 2 లూప్స్ పైనుంచి లూప్ లాగా చేసుకొని 2 వైట్ కలర్ వైర్లని ఈ వైర్ మీద నుంచి అట్లా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ని అల్లుకోవాలి. దీన్ని డబుల్ నాట్స్ బాస్కెట్ అంటారు. చూసారు కదా డబుల్ నాట్స్ ఎలా వచ్చాయో. 2 వైర్లను తీసుకొని
వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్స్ని అల్లుకోవాలి. నార్మల్ బేసిక్ నాట్ని ఎలాగైతే అల్లుకుంటామో సేమ్ అలాగే అల్లుకోవాలి. కాకపోతే 2 వైర్స్ని తీసుకోవాలి. 2 వైర్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా చూసి అల్లుకోండి. చాలా సింపుల్ బాస్కెట్ ఇది. డబుల్ నాట్స్ 2 లైన్స్ ఒకేసారి అల్లుకోవడం కూడా అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. బుట్ట చుట్టూరు వీడియోలో చూపిస్తున్నట్లుగా వరుసగా అల్లుకుంటూ రావాలి 2 వైర్లతోటి. ఇప్పుడు మూలలు ఎలా తిప్పాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను. నార్మల్ బాస్కెట్కి ఎలాగైతే అల్లుకుంటామో సేమ్ అలాగే అల్లుకోవాలి డబుల్ నాట్స్ తోటి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 వైర్లని ఫోల్డ్ చేసి నార్మల్ నాట్స్ ఎలాగైతే అల్లుకుంటామో అట్లాగే డబుల్ నాట్స్ అల్లుకున్నాము. కొంచెం టైట్గా లాక్కోవాలి వైర్ని. ఇప్పుడు పక్కనున్న బ్లాక్ కలర్ వైర్లతోటి వరుసగా చుట్టూరు అల్లుకుంటూ రావడమే.
బుట్ట చుట్టూరు వీడియోలో చూపిస్తున్నట్లుగా డబుల్ నాట్స్ తోటి వరుసగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, బుట్ట చుట్టూరు వరుసగా అల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు జాయింట్ ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ముందుగా అల్లుకున్న బేసిక్ నాట్ ఉంది కదా, అందులో నుంచి వైర్ని దూర్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్లోకి పైన ఉన్న వైర్ని పైన బేసిక్ నాట్లోకి దూర్చుకోవాలి. కింద ఉన్న వైర్ని కింద రెండో బేసిక్ నాట్ ఉంది కదా, అందులో ఉండి వైర్ని దూర్చుకోవాలి. వైర్ని కింద నుంచి పైకి తీసుకొని మళ్ళీ వైర్ని దూర్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బేసిక్ నాట్ ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్లో నుండి దూర్చుకొని కిందకి తీసుకోండి. వైర్ లోపల వైపు బ్యాలెన్స్ ఉన్న వైర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా దూర్చుకోండి. స్టార్టింగ్ బుట్ట అల్లేటప్పుడు కొంచెం వైర్ని ఉంచి ఫోల్డ్ చేసుకొని అల్లుకున్నాం కదా, ఆ బ్యాలెన్స్ వైర్ని కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా దూర్చుకోవాలి. ఇప్పుడు దూర్చుకోగా మిగిలిన 2 వైర్లు, స్టార్టింగ్ 2 వైర్లు, మొత్తం 4 వైర్లని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా అల్లుకున్న బేసిక్ నాట్లలోకి దూర్చుకోవాలి. ఇప్పుడు బ్లాక్ కలర్వి 2 వైర్లను తీసుకొని ఒక్కొక్కటి 100 ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా డబుల్ నాట్స్ని వరుసగా బుట్ట చుట్టూరు అల్లుకుంటూ రావాలి.
ఈ వీడియోలో ఎన్ని వైర్స్ తీసుకోవాలి, ఎంతెంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, బుట్ట అడుగు భాగం ఎలా అల్లాలి, బుట్ట చుట్టూరు మూలలు ఎలా తిప్పాలి అనేది క్లియర్గా చూపించాను కదా. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో బుట్ట పై భాగం ఎలా అల్లాలి, వైర్లను ఎలా దూర్చుకోవాలి, హ్యాండిల్స్ ఎలా వేయాలి అనేది పార్ట్ 2లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ బాస్కెట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.